సరే, సో ఎవరు ఇష్టపడుకుని వెళ్ళారు యేసు ప్రభు వారిని? ఈ యొక్క ఇస్కరియోత అపోస్తలుడు, నాట్ ఓన్లీ డిసైపుల్, హి ఈజ్ అన్ అపోస్తల్. ఈ నేటి తరంలో చెప్పాలంటే పాస్టర్ గారు ఆయన ఏం చేశారు? యేసుని పట్టించాడు. ఎలా? మూతి చేత. వెంటనే ఎవరేసి పట్టుకోవాలండి? నన్ను వెంబడించాలి మీరు. రోమా శైలి ఏం చేశారు? అని పట్టుకుని వెళ్తారండి. ఇప్పుడు అసలు అజయ్ బాబాకి చేతులు ఏం వేసాడంట? సంగీతం వేశారు కదా. ఆయన ఏ పెద్ద బాంబులు చేశారండి, ఏ మార్మంగం చేశారండి, ఏ దోహదం చేశారండి. ఒక పాస్టర్, ఒక క్రైస్తవుని ఎవడైనా సరే ఇలా చేస్తాడు. ఇప్పుడు ఈ పక్కన పెట్టాలి, యేసు ప్రభు వారు బ్రతికినంత కాలము ఏ మానవుడికి గాయపరిచిన మాట మాట్లాడలేదండి. అందరినీ స్వస్థపరుస్తూ వెళ్ళేవాడు, గాయపడుతూ ఉండేవాడు. అటువంటి యేసు ప్రభు వారిని ఒక రోమా సైనికులు ఏం చేశారు? పట్టుకుని తీసుకెళ్ళాడు. ఓకేనా? సరే, కొంచెం ఆలోచిద్దామా. ఇప్పుడు ఇస్కరియోత యేసు పట్టించాడండి. దేనికోసం పట్టించాడండి? డబ్బులు అని చెప్పండి, డబ్బులు అని చెప్పండి. అందుకే వాక్యం ఏం కూడా మీకు డబ్బుల మీద ప్రేమ పడకూడదు. ఏమైనా ప్రేమ పడకూడదు? డబ్బుల మీద ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ కన్న వారిని పట్టిస్తావు. చాలా మంది చాలా నేరాల గొడవలు జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా. దాని వెనకాల కారణం ఏంటంటే డబ్బు. ఏంటంటే కారణము? ఈ యొక్క మానవ బుద్ధులు ఏం తెలుసా? సరిపోతుంది అనే ఒక ఆలోచన ఉండదండి. నాకు రోజు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. వెరీ వెల్ సాటిస్ఫైడ్. ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది తెలుసా? వాక్యం అంటుంది, నా దగ్గర నీకు దాహం తీరుస్తాను చెప్పాడు ఆయన. సో యేసు ప్రభు వస్తేనే అని చెప్పిన మార్గంలో వెళ్తేనే మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. హల్లెలూయా.